తయు ఇంద్రజాలమవలే ఉన్నది. ఇంతక ఏదో దుర్యోగము కొరకయ్యమని ఆశ్రప్రాంతము చేరుతుంది. కుర్రవాణికి దగ్గరకు తీసుకును. నిరపరాధులమైన మనలను విశ్వామిత్రుడు మాత్రం ఏమి చేయగలడు? మహాత్మా రక్షమా అడుగు పెట్టి ఆశ్రమే కాక ఇప్పుడు నా పాదములు కూడా అంటూ వస్తున్నావురా. నేడు కదా నా శిరసునకు ఉత్తమాంగమును నామము చెల్లినది. ఓరి దుర్మదాంధ వైవస్పత కుల కలంక ఏమిరా నీ మాయావినయములు. ప్రత్యక్షమైన రేసోడము పురోక్షమైన నిందా పరిభూషణమా. ఇప్పుడు మా పాదములు మాత్రమే కాదురా, నీ దుశ్చారితముల వలన మా సర్వాంగములు నచ్చుసునేమన్నవి. ఓరి మాయావి మా అంగీకారము లేక మా ఆశ్రమంతో ప్రవేశించుటకు నీకెవరు అధికారం ఇచ్చారో తొలత చెప్పము. నీ రాజ్యాధికారము తపస్సులమైన మా ఎడల పనికివచ్చునరా? ఒకవేళ పనికివచ్చునరా బలగర్భంపున కన్నుగా ఇట నీ వారెల్లరంజేరి బాలలితో ఝానలత విధానములెల్ల తెల్లంద్రంజి గగ్గోలుగా ఫలవృక్షంబలు సప్పటించి కుసుమవ్రాతంబులందాల్చి కావలులై మోహరినార్పకంబల్ వదింపల్ బావ ఎట్లోర్చితో ఇట్లో ఆశ్రమంలో అపవిత్ర మనిషి కాక అద్దీన వచ్చి నా కూతురు వ్యర్థముగా పడించి తొదక వారు నాడక పోయిదురని బయలుదేరితేవట. నీ తాత బొల్లి వారికి కట్టబెడుతుంది. ముందెవరు రాజులు లేరా? వేటకు రారా? నీ మృగయాహారముకు మా వంటి జడదారులాస్పరే పనికిరావాయేమి. భూచక్రమందుండ రోజులెల్ల పాదాక్రాంతులయ్యుండ నీవు చక్రవర్తి పదమున వెర్రవిగుటంతయు మా వంటి మునులాశ్రములు పోడు చేయటికనని నాకు ఇదివరకే తెలుసుదు కదరా మునిద్రోహి. చూడు ఇప్పుడేమి చేసిదరు. నీవేం మనరించును, నీవు ఏమేం మనరించును మధ్య తెలుసు. నీకెచ్చక మొలాడుచు పొట్ట కూటికాయ వెట్టి చాకరి చేయు ఆ దుష్ట వశిష్ఠుడు అనుకుంటివా? లేక నీ వనరించిన అపకృతికి ప్రతిదానం మనర్చుకుంటుకు మేము అసమర్థులమా? మునేంద్ర, ఎరుగగా చేసిన నా అపరాధము క్షమింపుడయ్యా. ఓరి వాచాల ప్రాచరాజ్య స్వయంధకారంపు నీదు కనులకెగదట్టినంతనే కానరావు వడలరుగవా మతిపోయిన దురాత్మ. ఏల ఎరుంగవు బొమ్మేల ఎరుంగవు చెప్పుము దురీశా. అపర బ్రహ్మనైన ఈ స్వామిత్రుడు ఎరుగువా? దేవా, అపర బ్రహ్మలు మిమ్మెరగని వారెవరు మహాత్మా? జగములందిల్దో మీ సృష్టి సాగుతుండే పాత పంచాంగమైపోయే బ్రహ్మ సృష్టి. తేజమునాగ్ని మీతోడీఢురాక మహాత్మా, తేజమున మీతోడీఢురాక దుర్యశము పేరదాల్చల్ ధూమరేక. అయినదా నీ వాచాల వ్యర్థ ప్రసంగము? నేను అపర బ్రహ్మనని అగ్నితో తేజములకు దీటు రాకపోయినను నిజముగా నీ ఎరిగిన వాడవైన సో ఎండ కన్నెరగని సుకుమార శరీర లతాంబ తల్లి గాన కళ విలాసిని నా ముద్దుల కూతురు ఎన్నడూ రానువు రాజుమని వచ్చితువని ఇంక ఒడిలో ఎంత వరాలు గొప్ప ఒలికెత్తువని
ప్రాణమంతయు నీపై నెలకొల్పుకొని పరుగు పరుగున వచ్చినందులకు ఆదరింపక ఖండ కావరమున మమ్ము కూడా గణింపక నాలుక కోయిపోయింది మమ్మెరింగియే. ఓహోహో, అలాగైన ఈ ఇషమున ఉపేక్షాభావం ఉండరాదు. కుసుమ కోమలమైన రాజ్య బింబాసాలపై ఒక మాట మించుకనైన లేక నాలుగులు కోయిదనను నీ నాలుగు ఇప్పుడే వేయి చిలుకలుగా చిచ్చే. నీ మొక్కము చూసి కొలదు నెయ్యి వేసిన అగ్ని వలే నా మనము భగ్గు భగ్గున మండుతున్నదిరా దుర్మధాంత. మునేంద్ర, నేను అనరించిన ఎన్నయో తప్పులైనను క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు దీర్ఘకోపము సనద మహాత్మా. పగరు గలవా అని నన్ను చుట మహాత్మా, పగరు గలవా అని నన్ను చుట పోలుగాక. దీనతనడంగువాని సాధ్యం పదగునే పడగలెత్తిన పామును సంపదగుగాని చచ్చిపోయిన దానినే మహాత్మా, చచ్చిపోయిన దానినే సంపనేలా. కావున నన్ను చేపట్టిన దాకా మీ పాద పద్మములు విడువున మహాత్మా. ఔరా, ఏమి తన శాంత స్వభావము క్షమాగుణ సంపత్తి ఎంత ఎప్పుచున్నది. విరాగుమై సంసారము బాసి తపస్సేసుకుని సున్న మాకిట్టి దీర్ఘ కోపము తగదు. హరిచంద్ర, నీ తప్పులో నీవు నీ అందునే ఉండనేమో. శరణాగత రక్షణ మా అవశ్య కర్తవ్యం కనుక నీ భయపడితే నిన్ను చేపట్టాను లేము. మా ఉపదేశం ముందుగలదు. ఏమది మహాత్మా? నీవు అద్దాని మేరకే తప్పక ప్రవర్తిపోని మా కోపాగ్ని నిశేషముగా సలార్చెదను. దేవరా, ధర్మోపదేశము పరికరించుటకు సిద్ధమనేగా ఉన్నానయ్యా. పాపకార్యముకు మీరు నన్ను పురిగొల్పుదురా మహాత్మా? ఎట్టి పాపకృత్యములైనను మా ఆజ్ఞ అయ్యని ఎదుగా అది పుణ్యకృత్యులుగా మారవలసిందే. మీరు అపర బ్రహ్మలు కదా. ఫళ ఇప్పుడు మా ముఖ్యములు బాగా తెలిసివి కదా. అన్యాలోచనలేలో రాజా ఇచ్చితి యమోఘం పాడుమా. నేడు నా కన్యారత్నమున్ సురూపవతిన్ గంధర్వ విద్యా జగన్మాన్య ప్రభువులన్ వయోచిత కళాపతల్లులన్ పూర్ణి సౌజన్యశీల ముకింపమిక ప్రశస్త శేషుక భోగముల్ అన్యా ఆలోచనలేలా. మునేంద్ర, ఇది ఎందైనను సరైన ఉపదేశము మహాత్మా. అంతంగూడని బాల కన్యలతోనా మేల్ వెళ్ళి పేరుంటాలో ఈ రవివంశరాజుల వెసప్రాకట్య నిప్పాటిదా. అంతగూడని వేల్పు సాక్షిగా ఇవోగం పైన విల్లోను గౌతంటంగాసి తదల్నగలను విభాగం వాడుటే ధర్మమా.
సత్యకీర్తి, ఇప్పుడు నువ్వు లేని సంబంధం కల్పించుకొని మాతో నిర్భయముగా ప్రతివాదము చేస్తున్నందుకు పిడుగుబట్టి మహాత్మా రక్షమా రక్షమా ఎరుకుక చేసిన వాని అపరాధము క్షమింపుడయ్యా. క్షమించినారు, మీ తప్పులన్నీ క్షమించినారు. ఇంకా మా యాన నిర్వర్తింపము. మునీంద్ర, సకల ధర్మ స్వరూపులకు మీరు నాకిట్టి ద్రౌపదేశం అనర్చట పాడియా మహాత్మా. వంశము నిల్పనే గద వివాహో అరయల్ వంశము నిల్పనే గద వివాహో అట్టి వైవాకిత స్వరణమి పుట్టుకెన్నాడా జరిగే సత్పుత్రుడు పుట్టెల్ వయం పరిపాకంబు తప్పుచున్నయటి ఈ ప్రాయంబునల్ మహాత్మా ఈ ప్రాయంబునల్ వన్న శంకర పెండిలి ఏల చుట్టిదవు నా కంఠంబునల్ కౌశిక ఇక పరంపరకు రెండింటికి చెడు మార్గమున నేల త్రొక్కమందరు దురదంబైనట్టి పాపకార్యం ఆచరించి ముందు పరుసౌఖ్యము చెడు ముందురా మహాత్మా. నీ మేలు నువ్వు చూసుకోలేకున్నావు. ఎప్పుడో వచ్చు పరసౌఖ్యములు నమ్మి ఇప్పుడు కంటికి కనపడుతున్న సామ్రాజ్యాధిపత్య భోగ భాగ్యములు ఇడుసు వెర్రివాడు ఎందునైనా కలడా ఆ కలడా అని వీరిని పెండ్లాడకుండా మాత్రమే నీ కొరకు స్వర్గద్వారములు తెరిచిపెట్టి ఉండాలనుకుంటువా ఏమి? నీ వంటి తుచ్చరాజులకు స్వర్గము సౌఖ్యము కూడా రాజ్యంతే నరకం ద్రవము అను వాక్యం కాన వ్యర్థ ప్రతివాదములు సాధించి పూజ్యమైన సామ్రాజ్యాది భోగములతో పాటు ఈ అంగనల కలుగు భోగములు వెధేచ్ఛగా అనిపింపు. అకటకట ఇది ఎందైనా సరైన బోధయ. మాంస జన్మ ఎత్తినందులకు పాపులను శిక్షంప పైన దండదట్టుకుడు ఉన్నాడని ఇంటిని కదా. దుష్కార్యాలకు కొంత పోకుండా ఉండేను కదా మహాత్మా. దండధరుడా వాడెవడు? కొండంత అండ నేను నీకుండా నీకాయముడు భయమేలో అరణం పిచ్చితో. ఎందుకు మహాత్మా? హరిశ్చంద్ర, నా కుమార్తె నీకిచ్చు వివాహమోడు సమయమందున అరణం